డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్కు స్వాగతం. మనం ప్రతి వారం 2 తమాషా ప్రశ్నలతో కలుస్తున్నాం కదా. మరి ఈ వారం కూడా మిమ్మల్ని అలరించడానికి మరో 2 ప్రశ్నలతో మీ ముందుకు వచ్చాను. మొదటి ప్రశ్న ఏమిటంటే, ప్రపంచంలోనే అత్యంత ఆనందంగా ఉండే జీవి ఇది తన జీవిత కాలంలో ఎప్పుడూ సంతోషంగా హుషారుగా చిందులు వేస్తూనే ఉంటుంది. అటువంటి జీవి పేరేమిటో తెలుసా? అది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా? తెలుసుకోవడానికి ప్రయత్నించండి. రెండవ ప్రశ్న, ఒక చిన్న అబ్బాయి 2 బస్తాలు చూశాడు. ఆ బస్తాల్లో 1 కేజీ మరమరాలు ఉన్నాయి, మరో బస్తాలో 1 కేజీ ఇనుము ఉంది. వాడు చిన్నవాడు కదా, నేను తేలికగా ఉన్నదే ఎత్తగలను కానీ బరువుగా ఉన్నదాన్ని ఎత్తలేను అనుకుని కేజీ మరమరాల బస్తాన్ని తీసుకొని నడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ అబ్బాయి చేసిన పని తెలివైనదేనా? ఆ అబ్బాయి మరమరాల సంచి మోయడం మంచిదా, లేదా ఆ ఇనుము ఉన్న సంచిని మోయడం మంచిదా? వీటిలో ఏది తెలివైన పని? ఆలోచించి సమాధానం చెప్పండి, సరేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలకై ప్రయత్నించడానికై కొంత సమయానికై వీడియోను పాజ్ చేయండి. తరువాత వీడియోను ప్లే చేసి చూసుకొని మీ సమాధానాలు సరైనవో కావో తేల్చుకోండి. సరేనా? మరి పిల్లలు, ఇప్పుడు నేను ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్తాను. మొదటి ప్రశ్నకు సమాధానం, ప్రపంచంలోనే అత్యంత ఆనందంగా గడిపే జీవి దీని పేరు క్వక్క. ఇది దక్షిణ ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇది సెటోనిక్స్ జాతికి చెందిన జీవి. దీనిని సెటోనిక్ బ్యాచురస్ అని కూడా పిలుస్తారు. ఇది షార్ట్ టైల్ స్క్రబ్ వాలబీ అనే జాతికి చెందిన జీవి. ఆస్ట్రేలియాలో ఉండే మైక్రోపాడ్ కుటుంబంలోని కంగారూలు, వాలబీస్ మాదిరిగా ఇది కూడా శాకాహారి. ఇది తన జీవితాంతం ఎప్పుడూ సంతోషంగా హుషారుగా గడుపుతుంది. ఈ జీవి చూడడానికి ఒక పిల్లి మాదిరిగా పిల్లి పరిమాణంలో ఉంటుంది. ఇది దాని కళ్ళతో తన తోకతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది సెటోనిక్స్ జాతికి చెందిన జీవి. సరే, మరి రెండవ ప్రశ్నకు సమాధానం చెప్పనా? ఒక చిన్న బాబు వచ్చి ఒక మరమరాల సంచిని, ఒక ఇనుము ఉన్న సంచిని చూశాడు. మరమరాలైతే తేలిగ్గా ఉంటాయి కదా అని మరమరాల సంచి మోసుకెళ్తానని చెప్పి దాన్నే పట్టుకుని వెళ్ళాడు. అయితే 2 కేజీ బరువు ఉన్నవే కదా, కాబట్టి మరమరాల సంచి అయినా కేజీ బరువే ఉంటుంది, ఇనుమైనా కేజీ బరువే ఉంటుంది. అంతేగాని వాటి మధ్య బరువులో ఏ తేడా లేదు కదా. ఏది మోసినా అది కేజీ బరువే ఉండేది. కానీ మరమరాలు తేలిగ్గా ఉంటాయనే భావనతో ఆ పిల్లవాడు మరమరాల సంచి మోసుకెళ్ళాడు. కాబట్టి అతని తెలివి అక్కడ పనిచేయలేదు. అతనికి ఏ బరువు ఏది ఎంత ఉంటుందో లెక్క చూసుకోవడం కేజీల్లోనే ఉంటుందన్న విషయం అర్థం కాలేదు. ఇది చిన్నపిల్లల్లో సహజమే కదా. సరే అర్రా, మరి మరో 2 తమాషా ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి సబ్స్క్రైబ్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.